ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి మే ఈ 3 తేదీల్లో వాళ్ళ జీవిత రహస్యం అనేది బయటపడబోతుంది. నిజాలు తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. మీరు అనుకుంటూ ఉంటారు ఏముందిలే దాచిపెట్టింది అని. కానీ మనకు తెలియకుండానే చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అలాంటివే ఈ రోజుల్లో కొంచెం ప్రళయంలా మారబోతుంది. మరి ఈ మేషరాశిలో పుట్టిన వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ 3 తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అయితే బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. అవునా, ఇది నిజమేనా అని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ 3 రోజుల్లో ఎటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ మేషరాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుందో ఇప్పుడు మనం ఈ విధంగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజయోగం 5, అవమానం అనేది 7 ఉంది. ఇక మేషరాశి వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల కొన్ని మంచి జరుగుతుంది. అలాంటి వారికి మేషరాశి వారికి అశ్విని నక్షత్రం జాతకుల వారికి వైడ్యూరం ఉంగరం, భరణి వారికి వజ్రము, కృతిక వారికి కెంపు ఉంగరం ధరించడం వల్ల అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్యలు 2, 3, 8, 9, 11. వీరికి ఈ అంకెలు అనేది అదృష్ట సంఖ్యలుగా మారబోతున్నాయి. అలాగే కలిసొచ్చే వారాలు, అదృష్ట వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం, శనివారం. వీరు ఆ రోజుల్లో ఏ పని స్టార్ట్ చేసినా కూడా అన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే ఈ మేషరాశి వారికి స్టార్ నంబర్ 9. ఇక ముఖ్యంగా మేషరాశి వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుదనం స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే వీరు ఎవరితోనూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం, ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం, అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు, ఆలోచన భావాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చింది అంటే అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అంటే వారు మాట్లాడుతున్నా, వారు ఏం చేస్తున్నా కూడా వారిని చూసే విధంగా, వారిని ఆకర్షించే విధంగా ఈ రాశి వారు గమనిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే ఈ రాశివారి వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు, ఈ మేషరాశి వారు ఉద్యోగాల్లో సహ ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ యొక్క రాశి వారు కార్యదీక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు.
అలాగే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఒకరిని దూషించరు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మే నెలలో ఈ 3 తేదీల్లో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది. అలాగే ఈ రాశివారు పెద్దగా ఆలోచించి మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో అయితే బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటికి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయాన్ని సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అవి ఇప్పుడు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు, నేను ఏం దాచిపెట్టానా అని. కానీ మీరు అంతగా ఆలోచించాల్సిన భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే మన జీవిత భాగస్వామి దగ్గర మనం జీవితంలో ఎలాగున్నాము అంటే మన పెళ్ళైనప్పటి నుంచి ఎలాగున్నాము, అంతకు ముందలు జరిగింది వదిలేసి మీరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా సాల్వ్ అయిపోతుంది. జీవితంలో ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటూ ఉంటుంది. ఒక వయసు అనేది ఉంటూ ఉంటుంది. ఆ వయసులో ఎన్నో తెలియక తప్పులు చేసి ఉంటాము. మళ్ళీ కొన్ని విషయాలు డబ్బు విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, ఇలాంటివి గతంలో అయిపోయి ఉంటే వాటిని తవ్వుకొని గొడవలు పెట్టుకొని బంధాలు తెంచుకునే కాడికి కూర్చొని అయిపోయింది కదా, ఇక ఇంత ముందులా చేసినట్టు నేను ఇప్పుడు చెయ్యట్లేదు కదా అని సర్ది చెప్పుకుంటే ఆ జీవితం చాలా సాఫీ అంటే సాఫీగా సాగిపోతుంది. చాలా సంతోషంగా ఉంటుంది మీ బంధం తెగిపోకుండా. అయితే మీరు మాత్రం ఇలాంటివి కూడా బయటకు రాకుండా ఉండాలి అంటే, ఈ పరిస్థితి నుండి బయటపడాలి అంటే, ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి మీరు అంటే ఎలాంటి గొడవలు రాకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు శివనామ స్మరణను మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు. ఆ మార్గాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంచుకోండి. అలాగే ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ రాశివారి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. అలా కూడా వీలు కాలేదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మిమ్మల్ని ఆ శివ పరమాత్మ ఖచ్చితంగా తప్పకుండా కాపాడుతాడు. అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అలాగే
మీరు ఎప్పుడూ కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. అలాగే మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు కూడా. దీనివల్ల మీకు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతుంది. ఇది మీ కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజులు మీకు మానసికంగా లేకపోయినా కానీ మీరు ప్రశాంతంగా ఉండడానికి మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం కూడా చదవండి. లేదా చదవడం రాని వాళ్ళు కనీసం వినండి. అలాగే పేదలకు అన్నదానం చేయండి. మీకున్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు మీ దరి చేరవు. అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుంది. అలా అని చూసుకుంటూ ఉంటారు. ఆదాయం చూశారు కదండి, 2 ఉంది. ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అలా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ దేవుడు ప్రతిదీ కూడా మీకు చూసుకుంటారు. అందుకని మీరు చేయవలసినదని ఏమీ లేదు. ప్రతిరోజు కూడా ఆ దేవుని స్మరించుకుంటూ, ఆ దేవుణ్ణి ఆలోచించుకుంటూ, మనసులో స్మరించుకుంటూ ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరిలో 2 వారాలు పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు కూడా రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. మీకు అంత మంచిది కూడా లేదు. ఎందుకంటే ఖర్చు మాత్రం 14 ఉంది, ఆదాయం తక్కువ ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు ఖర్చు చేయకుండా ఉంటేనే మంచిది. ఇక ఈ రాసేవారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. మీ కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణం చేస్తారు. మీరు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. లేకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కోపం అనేది ఎప్పుడూ కూడా మన శత్రువే. ఆ కోపం అనేది మనము అదుపులో పెట్టుకోకపోతే మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి కోపాన్ని ఎప్పుడూ కూడా మన అదుపులో పెట్టుకోండి. ప్రశాంతంగా జీవించండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించడం, కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు. చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజుల్లో మెడిటేషన్స్ చేయడం చాలా మంచిది. కనీసం రోజులో 5 నిమిషాలైనా మెడిటేషన్ చేయడం వల్ల మనము ప్రశాంతమైన వాతావరణాన్ని, జీవితాన్ని అనుభవిస్తాము. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ రాశివారు మేం చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది కూడా. కనుక ఆ దేవుని స్మరించుకుంటూ మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. అలాగే ఆ దేవుని స్మరించుకుంటూ ఇంట్లో కొంచెం నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా మనసులో ఆ దేవుణ్ణి స్మరించుకొని ఆ పని స్టార్ట్ చేయండి. ఎప్పుడూ కూడా సక్సెస్ అనేది అవుతారు. అలా అని ఏదో తలుచుకున్నాము అంటే మాత్రం ఆ దేవుడు కూడా మీకు తోడు రాడు. తెలుసుకున్నారు కదండి ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి లేకుండా చేసుకోమాకండి. అది జరిగిపోతూనే ఉంటుంది. మీరు ప్రశాంతంగా దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం, ఎలా మాట్లాడుకోవాలో తెలియజేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా అప్డేట్స్ మొత్తం మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.